ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఈ దినపు అంశం ప్రమాదములో పవిత్ర బంధాలు. ప్రమాదంలో పవిత్ర బంధాలు, కారణాలు, పరిష్కార మార్గాలు. ఈ పాఠం సమకాలీన సమాజంలో ప్రపంచం మన గుప్పిట్లలోకి వచ్చింది. ఏ క్షణాన, ఏ మూలన ఏ రకమైన సంఘటన జరుగుతూ ఉన్నా కూడా వెంటనే మనకు తెలిసిపోతూ ఉంటున్నది ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మనకు తెలుసు. ఇందులో ఎన్నో రకాలైనటువంటి మరి ముఖ్యంగా వైవాహిక బంధాలలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు, భార్యాభర్తలు ఏ రీతిగా వారు వారి జీవిత భాగస్వామి ఎలా మట్టు పెడుతున్నారో, ఎలా చిత్రవధకి గురి చేస్తున్నారో, ఎలా బంధాన్ని ఈజీగా తెంచేసుకుంటున్నారో, ఇవన్నీ నిత్యం చూస్తున్నాం. ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో అంటే అక్రమ సంబంధాలు, ఇష్టం లేని పెళ్ళిళ్ళు అనేటటువంటి దాని భాగంలో ప్రేమలో ముందు పెళ్లికి ముందు ప్రేమించుకున్నారన్నటువంటి కారణాలతో నువ్వు చావు, మేము ప్రశాంతంగా ఉంటాం అని ఒక భార్య భర్తను దారుణంగా చంపేయటం, అలాగే అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నారని పిల్లల్ని చంపేయటం, ఇలా ఒకవైపు భార్యలు భయానకమైనటువంటి స్థితిలో మారిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరోవైపు భర్తలు, మొన్న ఒక సంఘటన జరిగింది. భర్తలు ఏం చేస్తున్నారు పరిస్థితులు అంటే, ఒక 2 ఏళ్లుగా భార్యకు తిండి, నీళ్లు పెట్టకుండా జీవోత్సవంలో మార్చి అలా చంపేయటం జరిగింది భార్య. ఇలా ఒకటి కాదు, ఎన్నో రకాలుగా చిత్రవధకు గురి చేసి కట్నాల కోసమనో, అదనపు కట్నాల కోసమనో, లేదంటే వాళ్ళు కూడా అక్రమ సంబంధాల కోసమనో భార్యల్ని హతమారుస్తున్నటువంటి భర్తలను మనం చూస్తాం. సో ఈ పరిణామాల మధ్య అసలు ఇలాంటివి జరగటానికి ఏమి కారణాలై ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారు? దీనికి ఏంటి పరిష్కారం అని మీకు తెలిసినటువంటివి మీరు పంచుకోవాలని ప్రేమతో నేను ముందుగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఆన్లైన్ స్టార్ట్ అయినప్పుడే సహోదరిమణులు మీకు ఇంటిమేట్ చేస్తుంటారు. చెప్పారండి అందరికీ? చెప్పడం జరిగింది కదా. కాబట్టి చాలా అంటే మీ అనుభవాలు చాలా అవసరం. ఎవరు ఏ రీతిగా దీని యొక్క కారణాలు, ముఖ్యంగా మూల కారణాలు ఏమై ఉంటాయనేది మీకు తెలిసినవి మరికొందరికి తెలియకపోయి ఉండొచ్చు. అలాగే పరిష్కారాలు కూడా మీకు తెలిసినవి మరొకరికి తెలియకపోయి ఉండొచ్చు. కనుక ఇక్కడ అందరం కలిసినటువంటి పరిస్థితి కాబట్టి అందరము ఈ యొక్క దైవికమైనటువంటి జ్ఞానాన్ని షేర్ చేసుకుంటూ, దాన్ని అందరికీ పంచుతూ, అందరి నుంచి మనం తీసుకుంటూ, మన కుటుంబాలని, మన భవిష్యత్ తరాలని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దయచేసి అసలు ఇలాంటి జరగటానికి కారణాలు ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ముందుగా కారణాలు చెప్పండి. తర్వాత మీకు తెలిసినటువంటి పరిష్కార మార్గాలు చెప్పండి. 1 బై 1 దయచేసి మాట్లాడి షేర్ చేసుకోండి. వందనాలన్నా. చెప్పమ్మా. నా అక్రమ సంబంధాలనా, బ్యాడ్ హ్యాబిట్స్ నా, మత్తుకు బానిసైన వారు అలా చేయడం జరుగుతుంది. ఓకే. మత్తుకు బానిస అయిపోవటం అంటే వ్యసనాలకు బానిస అయిపోవటం వలన అలాగ చేస్తున్నారు అనేటటువంటిది ఒక కారణం చెప్పారు సిస్టరు. ఓకే అమ్మా, రైట్. మిగతా వాళ్ళు చెప్పండి. కారణాలు చెప్తూ రండి ముందు. అక్రమ సంబంధం వల్ల కూడా అలా అవుతున్నాయండి. ఓకే, అక్రమ సంబంధాలు. ఇంకా అండి? ప్రేమ లేకపోవడం వల్ల వాళ్ళు కూడా
అమ్మ ఒక్కొక్కరు మాట్లాడండి. అక్క మీరు మాట్లాడండి. సుజాత అక్క. లగ్జరీ లైఫ్ కు అలవాటు పడినోళ్ళు ఆ విధంగా ఒకరితో తృప్తి లేకోకుండా వాళ్ళు వీళ్ళందరినీ కావాలని విచ్చలవిడి జీవితం అక్క, విచ్చలవిడి. అవును అవును. ఓకే రైట్ అక్క. అలాగే అమ్మ మీరు చెప్పండి అమ్మా ఝాన్సీ. ప్రేమ లేకపోవడం అన్న, ప్రేమ మనుషుల ప్రేమ మధ్య కరువైపోవటం. కరువు. ఓకే ప్రేమ చల్లారిపోవటం. రైట్ అమ్మా. కోపం కూడా ఒక కారణమేనా? ఏంటమ్మా కోపం అమ్మా? అవునా? కోపం అమ్మా. కోపం ప్రేమ చల్లారిపోవటం వల్లే వస్తుందమ్మా. ఎందుకంటే ప్రేమ కలిగిన వాళ్ళు త్వరగా కోపపడరని కూడా దేవుడు చెప్తున్నాడు కదా. ప్రేమ రాహిత్యం అనేటటువంటిది కూడా దీంట్లో వెళ్ళిపోతుంది. కోపంలో ప్రేమ లేకపోవటం, కోపం, ఇవి ఇంటర్లింక్ గా ఉంటాయి. ఓకే ఇంకా తర్వాత చెప్పండి మిగతా వాళ్ళు. దేవుని భయం లేకపోవడం, అండర్స్టాండింగ్ లేకపోవడం. దేవుని భయం లేకపోవటం. ఓకే అక్క ఎస్తేర్ అనక్క ఏదో మాట్లాడుతున్నారు, చెప్పండి అక్క మీరు. తల్లిదండ్రుల పెంపకం లోపం అన్నా, అంతకన్నా మించి ఆ పిల్లల్ని పెంచే విధానంలో తల్లిదండ్రుల ప్రవర్తన కూడా పిల్లలు గమనిస్తారు కదా. అంత క్రూయల్ మెంటాలిటీ వచ్చిందంటే ఖచ్చితంగా పిల్లల పెంపకం లోపం, తల్లిదండ్రుల ప్రవర్తన కూడా అందులో కారణం అన్న. ఓకే రైట్, వెరీ గుడ్ అక్క. ఇంకా వివాహ బంధం ఏర్పడడంలో దాని విలువ తెలియకపోవడం, అటు చేసేవారికి, పెళ్లి చేసేవారికి దాని యొక్క విలువ తెలియక, చేసుకుంటున్న వారు కూడా ఎందుకు చేసుకుంటున్నాము అని సరైన అవగాహన లేకపోవడం వల్ల జరుగుతుంది. వెరీ గుడ్. ఇంకా అండి పెద్దలు మాట్లాడండి. అవ్వమ్మ గారు అమ్మ చెప్పండి. ధనమ్మ చెప్పండి అమ్మ. ధనం. వందనాలయ్య గారు. అదే దేవుని భయం భక్తి వాళ్ళు హృదయం లేకపోవడం వల్లనే, విశ్వాసము కూడా వాళ్ళకి హృదయంలో లేకపోవడం వల్లనే అలాగా తయారైపోతారని అర్థమవుతుందని. ఓకే వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ. పెద్దలు మాట్లాడండి. కల్పనమ్మ గారు, అవమ్మ గారు, ఇంకెవరన్నా మిగతా వాళ్ళు బ్రదర్స్. వందనాలన్నా. ముఖ్యంగా అదే ఎస్తేర్ అన్న సిస్టర్ గారు చెప్పినట్లుగా తల్లిదండ్రుల పెంపకం లోపము ముఖ్యమైనదన్నా. అంటే భర్త గురించి విలువలు ముందుగా నేర్పించాలి, మనం నడుచుకొని వాళ్ళకు చూపించాలన్నా. ఫస్ట్ పాయింట్ అది. తల్లి ఏ విధంగా నడుచుకుంటుందో పిల్లలు అదే విధంగా నడుచుకుంటారు. కాబట్టి అవి మనము చెప్పడం కాదన్నా, చేసి వాళ్ళ ముందర నడుచుకొని చూపిస్తే అది వాళ్ళు మైండ్లో నిలిచిపోతుందన్న. ఇంకా చిన్నతనం నుండి వాళ్ళను వాక్యంలో పెంచడము, ఆ పెంచడం బట్టి మనం నడుచుకోవడము, ఇది ముఖ్యంగా వాళ్ళ మైండ్లో పడిపోయి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని భార్యల వలన కానీ భర్తల వలన కానీ వచ్చినా కూడా వాళ్ళు భరిస్తారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. అమ్మా అవమ్మ గారు. సార్ వందాలమ్మా, చెప్పండి మీరు చెప్పండి. నేటి స్త్రీలలో ఓర్పు సహనము అన్న ప్రేమ లేకపోవటం వల్ల వాళ్ళ కాపురాలను వాసుకుంటున్నారండి. ఓకేనమ్మా, ఓర్పు సహనం ప్రేమ లేకపోవటం. ఓకే ఇంకా ఎవరన్నా? ఓర్పు సహనానికన్నా ముందు ఇప్పటి కాలం ఆడపిల్లలకి వచ్చే ఆకర్షణ శక్తి ఎక్కువైపోయింది పాస్టర్ గారు. చూసిన దగ్గరికంతా మనసు వెళ్ళకూడదు, కన్ను పోయిన దగ్గరికి మనసు వెళ్ళకూడదు, మనిషి వెళ్ళకూడదు. మెయిన్ ఆడపిల్లలు వచ్చి హద్దులోనే పెట్టుకోవాలి. మనం ఇచ్చి చేసే చోటు ఎలాంటి వాళ్ళు తెలియకుండా ఇచ్చేస్తాము. పెళ్ళైన నెలకే చంపేస్తున్నారు, 6 నెలలకే చంపేస్తున్నారు పాస్టర్ గారు అండి. ఆడపిల్లకాయలను పెట్టుకోండి, నేనైతే రోజు ఏడుస్తున్నానండి ఇలాంటివి చూసి. ఎంత ఘోరంగా ఉండదు. అవునమ్మా, అవునమ్మా. అందుకేనమ్మా ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాతే మనం వీటి గురించి ఒకసారి డిస్కస్ చేసుకోవటం చాలా మంచిదని అనిపించి ఈ పాఠం తీసుకురావాలనుకున్నామమ్మా. ఎందుకంటే మనం ప్రపంచాన్ని ఏదో మొత్తం అంతా మార్చలేకపోయినా, ఉద్ధరించలేకపోయినా, దేవుడు మనకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. కుటుంబాలను మనకు రిలేటెడ్గా మనతో అనుబంధం కలిగినటువంటి కొన్ని కుటుంబాలు, కొందరు కుటుంబాలు ఉన్నాయి కనుక
మరి వాటి విషయంలోనైనా మనం బాధ్యతగా నడుచుకోవటం అనేటువంటిది చాలా అవసరం. అందుకోసమే ఈ పాఠం. ఎస్పెషల్లీ ఇంకెవరన్నా మాట్లాడేవాళ్ళు ఉన్నారండి? ఇంకెవరన్నా మాట్లాడేవాళ్ళు ఉంటే మాట్లాడి చెప్పండి. ఇదివరకు అయితే అమ్మ చెప్పండి. వందనాలన్నా. ఒకవైపు సేవలో ఉంటారు, ఒకవైపు లోకానుసారంగా జీవించి టెక్నాలజీలో పడిపోయి అట్లా తయారైపోతున్నారు. ఓకేనమ్మా, అలాగేనమ్మా. ఇదివరకు టెక్నాలజీ అయితే కూడా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి లేకపోవడం వల్ల, అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల కూడా జరుగుతుంది. ఓకేనమ్మా. సో అవగాహన లేకపోవటం, పరస్పర అవగాహన లేకపోవటం, అవగాహన లేని. రైట్. ఇది వరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేయ్యా, చక్కటిగా ఏం చేస్తున్నారో ఏం జరుగుతుందో తెలిసేది. ఒక ఇంట్లో అందరూ ఒకే కమ్యూనికేషన్ బాగుండేది. నానమ్మలని వీళ్ళందరూ పెద్దవాళ్ళు ఉండేవారు కనుక ఎవరు ఏం చేస్తున్నారు ఏంటని చక్కని. ఇప్పుడంటే ఎవరి రూమ్లు వాళ్ళకే, సపరేట్లు, ఎవరి అర్జీ వాళ్ళదే, ఎవరి ఫోన్ వాళ్ళదే. ఈ విధంగా ఉంటే ఏం జరుగుతుందో కూడా తల్లిదండ్రులు కూడా కానుకోలేకపోతున్నారు. ఇదివరకు అయితే భర్త ఏమన్నా సరే లోబడి ఉండేవారు, కొట్టేసేవారు, తాగొచ్చి కొట్టేసి బయటకి ఇచ్చేసినా నిశ్శబ్దంగా ఇంట్లోకి వచ్చి కాపురం చేసుకునేవారండి. గుట్టు బయటకు వెళ్ళేది కాదు. అది ఇప్పుడు చిన్న మాట కూడా అంటే అక్కడ సరిపోవట్లేదు, రివర్స్ అయిపోతున్నారు వాళ్ళు. అలా ఉందండి ఇప్పుడు. అవునమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. చిన్నప్పటి నుంచి లగ్జరీ లైఫ్ కోరుకుంటానన్నా. ఈ టెక్నాలజీని బట్టి లగ్జరీ కోరుకుంటున్నాను. ఒకవైపు దేవుని కావాలా, ఒకవైపు లగ్జరీ కావాలా, అన్ని కావాలా వాళ్ళకు. కానీ జీవించలేకున్నారు, భార్యాభర్తలు ఒక్కతో జీవించలేకున్నారు, పెద్దల వరకు లోబడలేకున్నారు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్ పిల్లల నుంచి పెద్ద అయ్యేంత వరకు, ముసలి వాళ్ళంత వరకు వాక్యం చెప్పి పెంచితే వాళ్ళు అలాగంతా వెళ్ళరు. ఆ చిన్న బుద్ధి అంతా వాళ్ళకి అలాంటి ఆలోచనలే రాదు. వాక్యంతో సత్యంతో పెంచితే అలాగ రారని నాకు అనిపిస్తుంది. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ సిస్టర్. జయరాజు గారు చెప్పండి. అన్నగారు వందనాలు. వందనాలు బ్రదర్, చెప్పండి. హృదయాన్ని స్థిరంగా ఉంచుకోకపోవడం కూడా ఒక కారణం అయిండొచ్చు అన్నగారు. అసలు జీవితంలో తృప్తి లేకపోవడం కూడా మెయిన్ కారణం అయిండొచ్చు. అసంతృప్తి. సూపర్, వెరీ గుడ్ బ్రదర్, వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్ అండి. ఇప్పుడు మీరు అందరం కూడా మనం పంచుకున్నటువంటి కారణాలన్నీ కూడా జెన్యూన్ రీజన్స్ ఇవన్నీ. అంటే ఎక్కడ దారి తొలగిపోతుంది, వైవాహిక బంధాలు ఎక్కడైతే ప్రమాదంలోకి ఎందుకు పడిపోతున్నాయి అని చెప్పడానికి ఇవి ముఖ్యమైనటువంటి కారణాలుగా మనం చూడగలం. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఎక్కడ జాగ్రత్త తీసుకోకపోయినా, అంటే ఏ బంధాన్ని కలుపుకునే విషయంలో జాగ్రత్త లేకపోయినా, వివాహ బంధాన్ని మనం కలుపుకునేటప్పుడు, మన పిల్లలకు కలుపుకునేటప్పుడు అన్నిటికంటే ఎక్కువ జాగ్రత్త వహించాలండి. ఎందుకు అనంటే, ముఖ్యంగా మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం, నేను ఎప్పుడు జ్ఞాపకం చేసి చెప్తూ ఉంటాను ఏంటంటే, కొందరు పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట అంటారు. పెళ్ళి 100 ఏళ్ల పంట అనేది చాలా చిన్న పదం, చాలా చిన్న పదం అది. ఇది ఒకసారి వేయటమే పంట, దానికి ఎండ్ ఉండదు, యుగాంతం అయిపోవాల్సిందే. ఆదాము హవ్వలు అనే మన పితరుల పంట, వాళ్ళ వైవాహిక జీవితపు పంట ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూనే పోతుంది, పంట పండుతూనే ఉంది. అది ఒక దెబ్బతో ఏదో ఒక సంవత్సరంతోనో 2 సంవత్సరాలతోనో అయిపోయేది కాదు. అంటే ఎక్కువ కాలం మనం కొనసాగాలి అన్న భావజాలం లేదండి. ఈరోజు మీరు ఎందుకు అంతగా, అంటే అంత సింపుల్గా తీసేసుకుంటున్నారు ఆ బంధాలని, చాలా ఈజీగా తెంపేసుకునే పరిస్థితులు, వదిలేసుకొని మరొకరితో కనెక్ట్ అయిపోయే పరిస్థితులు, ఇవన్నీ ఎందుకు చూస్తున్నామంటే, అసలు ఇది ఎంత ఒక దీర్ఘకాలంలో మనగలిగేటటువంటిది, ఇది శాశ్వత కాలం ఉండేటటువంటి లాంగ్ లాస్టింగ్ బాండింగ్ ఇది అనేటటువంటి పరిస్థితి పెద్దలకు తెలియట్లేదు. పెద్దలకే తెలియనప్పుడు పిల్లలకి ఏం నేర్పిస్తారు? వాళ్ళు ఎవరు చూసి నేర్చుకుంటారు చెప్పండి? అరే ఇది ఒక రోజుతో పోయేది కాదు కదా.
తెంచుకుంటే తెగిపోయేటటువంటి బంధం అనేటటువంటిది కాదు ఇది అనేటటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తించాలి. నేను అంటే ఇప్పటి కాలంలో మనం వీళ్ళు కలిసి ఒక 50 ఏళ్ళు కాపురం చేశారంటే ఆశ్చర్యపడతాం. 50 ఏళ్ళు కలిసి ఉన్నారా అని. అది 50 ఏళ్ళు వాళ్ళ వరకు. వాళ్ళ తర్వాత ఆ స్ఫూర్తి రాబోయేటటువంటి పిల్లల్లో కూడా కనపరిచేటటువంటి పరిస్థితి ఉండాలి. ఇది శాశ్వత కాలం ఉండేది అనేటువంటి భావనే లేకపోవటాన్ని బట్టి చాలా సింపుల్ గా తీసుకొని నువ్వు కాకపోతే ఏ లోకం అంతా ఏమైనా గొడ్డుపోయిందా, నువ్వు కాకపోతే ఇంకొకటి, నువ్వు కాకపోతే ఇంకొకడు అనే భావన జరుగుతోంది, వస్తోంది. దట్టు రెండవది ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే వివాహానికి మునిపే అన్నీ జరిగిపోతున్నాయి. బేసికలీ మనకు తెలిసినటువంటి విషయం చట్టంలో లేదంటే సాంప్రదాయంలో ఉన్నదేంటి, వివాహం తర్వాత కలయిక. అవునా? వివాహం తర్వాత కలయిక. ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయా ప్రపంచంలో? రివర్స్ రివర్స్ ఏంటది? ముందు కలుస్తున్నారు, ముందు కలయిక జరిగింది, ఆ తర్వాత వివాహాలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే మీకు విషయం తెలుసో తెలియదండి, మనిషట నేను సండే ఆరాధనలో మాట్లాడాను. ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారండి, అబద్ధం ఆడారా లేదా అని తెలుసుకోవటానికి లై డిటెక్టర్లు కొన్ని ఉన్నాయి. తెలుసు కదండి మీకు లై డిటెక్టర్స్, విన్నారా? ఫేస్ లో ఫీలింగ్స్. లై డిటెక్టర్స్ అనేటటువంటివి ఎట్లా కనుక్కుంటాయి? ఎప్పుడన్నా మీకు డౌట్ వచ్చిందో లేదో? ఎట్లా పనిచేస్తాయి అవి అని అంటే, మనిషి అబద్ధం చెప్తున్నప్పుడు లోపల నుంచి ఉద్వేగాలు మారిపోతాయట, ప్రవర్తనలో మార్పు వచ్చేస్తుంది, ఆ ఎక్స్ప్రెషన్స్ లో మార్పు వచ్చేస్తుంది. ఆ చేంజెస్ ఏవైతే సడన్ చేంజెస్ వస్తాయో ఆ చేంజెస్ ను బట్టి ఆ లై డిటెక్టర్ పట్టేసుకుంటుందట. అంటే ఒక మనిషి ఒక తప్పు చేసినప్పుడు, ఒకటి కృత్రిమమైనది జరిగించినప్పుడు, సహజ సిద్ధం కానిది చేస్తున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రవర్తన మార్పులు కలుగుతాయట. అలాగే పోలీస్ జాగిలం మనకు తెలుసు. జాగిలం అంటే తెలుసు కదండి, కుక్క, పోలీస్ కుక్క ఉంది కదా. ఆ కుక్క కరెక్ట్ గా ఆ వ్యక్తిని, నేరం చేసిన వ్యక్తిని ఎలా కనుక్కుంటుంది అని అంటే, నేరం చేసిన సమయంలో ఒక ప్రత్యేకమైన వాసన మనిషి శరీరంలో నుంచి బయటపడుతుంది. ఆ టెన్షన్ లో నుంచి, ఆ ఆందోళనలో నుంచి, ఆ దడలో నుంచి ఒక ప్రత్యేకమైన వాసన బయటపడుతుందట. అది ఆ బాడీలో నుంచి మాత్రమే వస్తుంది. దాన్ని పసిగట్టి కుక్క పట్టుకుంటుందట. ఇక రెండో విషయం ఏంటంటే, అలాగే మనిషి ఎక్స్ట్రీమ్ సంతోషం అంటే పట్టరాని సంతోషంలో ఎప్పుడైతే ఉంటాడో, పురుషుడు కానీ స్త్రీ కానీ, వాళ్ళ దేహం నుండి ప్రత్యేకమైన వాసనలు వెలువడతాయట. అవి వివాహమైనటువంటి ఆ తొలినాళ్ళలో గమనించగలిగితే ఒక ప్రత్యేకమైన వాసన, అంటే భర్తకు సంబంధించిన ప్రత్యేకమైన వాసన ఆ సంతోషాల్లో, ఆ వివాహమైన తొలినాళ్ల సంతోషాల్లో బయటపడతాయట. అంటే కలిసినటువంటి శారీరకంగా ఒకటైనటువంటి పరిస్థితుల మధ్య బయటపడతాయట. ఆ వాసనకు అలవాటు పడిన వాళ్ళు వేరే వాసనకు ఇష్టపడతారు. అంటే వివాహానికి ముందు ఒక బాయ్ ఫ్రెండ్ తోనో ఒక గర్ల్ ఫ్రెండ్ తోనో ఉన్నవాడు ఏదో పెద్దల మాటలో కోసమో, లేకపోతే కట్నం కోసం, లేకపోతే పరువుకో ప్రతిష్ట కోసం, ఏదో ఒక దానికోసం, కులం కోసమో ఏదో ఒక రూపైన వివాహం చేసుకుంటే వాళ్ళు రుచించరట. ఎందుకు చంపేస్తారు? ఇది పెళ్లి చేసుకున్న చంపేసైనా సరే ప్రియుడితోనూ ప్రియురాలతోనూ ఉండాలని ఎందుకు అనుకుంటారంటే ఆ వాసన ప్రభావం అట. ఇంతకు ఈ వాసనలు
ఎందుకు జరిగింది? ఎలా రుచి చూడగలిగారు వాళ్ళు? తప్పు చేయటం బట్టి కదా. అంటే వివాహానికి మునుపే ఏం జరుగుతోంది అంటే మొదటగా ప్రమాదం వాటిల్లుతోంది. అలాగ అలవాటు పడినటువంటి వారు వేరొకరితో వాళ్ళు మింగుడు పడని పరిస్థితుల మధ్య ఎంతకైనా తెగిస్తున్నారు. ఇది మనం నేర్పించాలి అని అంటే ముందు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా గమనించారా? ఏమండి, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి తల్లిదండ్రులు ఉంటారు. ఏమండి, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళ పిల్లలకు ధైర్యంగా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోకండి అని చెప్పగలరా? చెప్పలేరండి. ఖచ్చితంగా చెప్పలేరు. ఎందుకనంటే వీళ్ళ పెళ్ళి ఎలా జరిగిందో ఒకానొక సమయంలో ఖచ్చితంగా పిల్లలు తెలుస్తుందా లేదా చెప్పండి? మనం అదేదో పెద్ద ఘనకార్యమైనట్టు సిగ్గుపడవలసిన సంగతులు ఏందో అతిశయపడుతున్నారంట కదా. సిగ్గుపడవలసిన వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. వాళ్ళే చెప్తారు. మా జర్నీ తెలుసా, మా హిస్టరీ తెలుసా, ఒక సినిమా అవుతుందిరా మా జీవితం, ఒక సినిమా అవుతుంది, తీస్తే ఒక సినిమా అవుతుంది అని చెప్పి ఆ పిల్లలకి ఇవన్నీ చెప్తూ ఉంటే వీళ్ళ మనసులో ఏం పడుతుంది? ఓహో, మనం కూడా ఇలాగ ప్రేమ పావురాలు అయిపోవచ్చు అనమాట. అందుకే ముందు తల్లిదండ్రుల మాదిరి మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ప్రధానమైనది వాళ్ళ మాదిరి. ఆ మాదిరి అనేది ఒకవేళ నిజంగా జరిగింది అనుకున్నాం, దాన్ని చెప్పటం ఏంటి మీరు? మేము ఇలా జరిగింది, అలా జరిగింది, అట్లా ఇట్లా అంటే ఈ పిల్లలకు ఏం మనసులో పడుతుందండి? మీకు విషయం చెప్పమంటారా? స్త్రీ పురుషుల సంబంధాల కంటే మించిన హాట్ టాపిక్ మనిషి జీవితంలో మరొకటి ఉండదు, మర్చిపోకండి. అది మరింత అన్నిటికంటే ఎక్కువగా ఆకట్టుకుంటుందండి, చాలా బాగా ఆకట్టుకుంటుంది. నేను అందుకే ఇంతకుముందు చెప్పాను, ఐజక్ న్యూటను భూమి ఆకర్షణ శక్తి మాత్రమే చెప్పాడు, కానీ దేవుడు స్త్రీ పురుషుల బంధం బలంగా ఉండాలని స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ శక్తి పెట్టాడు. దాని ముందు భూమి ఆకర్షణ శక్తి కూడా పనికిరాదు. అది క్రమంగా కలిసి ఉంటారా లేదా అక్రమంగా కలిసి ఉంటారో, మొత్తానికి ఎలా కలిసి ఉన్నా వాళ్ళు అలాగే ఉండిపోవాలనే ఆలోచనతో మిగతా వాటికి ఏది అడ్డొచ్చినా లేపేయాలన్నటువంటి ఆలోచన చేస్తారు. అందుకే ముందు బిడ్డలన్నీ మనం ఏ విషయంలో కాపాడుకోగలగాలంటే, ఒకరోజు అమ్మగారు ఉన్నారు, రెబకమ్మ గారు. ఆమె గురించి ఏమని రాయబడిందండి? రెబకమ్మ గారి గురించి చెప్పబడిన మాట ఎంత అద్భుతమైన మాట మనందరూ తెలుసు. ఈ రీతిగా మనం ఒకసారి చూద్దామండి. ఆదికాండం 24వ అధ్యాయంలో 24వ అధ్యాయము 16వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయం 16వ వచనం. ఒకరు చదవండి. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి. మంచి సాక్ష్యం చూడండి. చాలా తల్లి, చాలమ్మా తల్లి, చాలు. ఏమండి, ఆమె చక్కని చిన్నది అంటే ఒక కుందనపు బొమ్మ, ఒక సౌందర్య రాశి. మన పితరురాలు ఎవరు? రెబెకమ్మ గారు. ఈ రెబెకమ్మ గారు గురించి దేవుడు చెప్తూ ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కొనలేదు. అంటే ఇది సాధింప చేసుకోవాలి. ఆడబిడ్డలు కలిగినటువంటి అమ్మా నాన్నలు ముందు వివాహానికి మునుపు అదిగో ఆ అశీలం అంటారే, ఆ క్యారెక్టర్, అది పోకుండా కాపాడుకోగలగాలి. ఎందుకనంటే అది పోయడం వల్లే, అలాంటి ప్రత్యేకమైన వాసన ఒక వ్యక్తి దగ్గర నుంచి రావటం వల్లే, ఇంకెవరు రుచించని పరిస్థితులు రావడం వల్లే అడ్డొచ్చినటువంటి వాళ్ళని చంపిపడేస్తున్నారు. ఇటు మగవాడైనా సరే, అటు ఆడవాళ్ళైనా సరే.
ఎవరైనా అంటారు. పిల్లలు అడ్డొస్తే పిల్లలు లేపేస్తున్నారు, భార్య అడ్డొస్తే భార్యను లేపేస్తున్నారు, భర్తలు అడ్డొస్తే భర్తలు లేపేస్తున్నారు. కాబట్టి ముందుగా చేయవలసినటువంటిది ఏంటంటే పిల్లలకు ఏం నేర్పించాలి. ఆడబిడ్డ తల్లిదండ్రులు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అమ్మ, నీ ఒళ్ళు, నీ సౌందర్యం, నీ అందం ఏదైతే ఉందో అది నీ జీవితంలో ఒక్కరికే అంకితం చేయాలి. ఎవరికి పడితే వాళ్లకు నువ్వు దాన్ని ధారాదత్తం చేయకూడదు. ఇవి నేర్పిస్తున్నారా? కొంచెం పిల్లలు పెద్ద అవుతున్నారు అయిన తర్వాత నేను చెప్తున్నాను. ఎప్పుడైతే పిల్లలకు వ్యతిరేక లైంగిక ఆసక్తి కలుగుతూ ఉంటుంది, అడాలిసెన్స్ అంటే టీనేజ్ అంటారు కదా, 13 పడినప్పటి నుంచి దాన్ని డేంజర్ ఏజ్ అని అంటారండి. టీనేజ్ని డేంజర్ ఏజ్ అంటారు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఈ ప్రేమలను లేకపోతే అవను ఇవను ఈ తిరుగుళ్లను చెడిపోవటం, పడిపోవటం, నాశనం చేయటం అంత టీనేజర్స్ లో ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో జరుగుతుంది. గమనించండి. అంటే 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్ మహా అంటే, అంతకంటే ఎక్కువ ఆ తర్వాత వెళ్ళిపోవు, అవి కనబడు. అంటే ఈ ఏజ్ లో నుంచి ఉన్నప్పటి నుంచి మనం పిల్లలకు నేర్పించాల్సింది ఇది, అమ్మాయికి నేర్పించాల్సింది అది. కానీ ఇది ఎంతమంది చెప్తున్నాం అంటే పిల్లలకి, ఆడబిడ్డ తల్లిదండ్రులు ఎంతమంది మన పిల్లలకు చెప్తున్నాం? ఎందుకంటే ఒక మాట ఉంది, ఆమె దేహం అంటే స్త్రీ దేహం గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట మనకందరికి తెలుసు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 7వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు దేవుడు. అదేంటో చూద్దాం. 4వ వచనం ఒక చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. భర్తకే కాని భార్యకు తన దేహం పైన అసలు మీకు విషయం ఇది చెప్పాలి, ఇది నేర్పించు పిల్లలకి. ఒక్క నిమిషం అమ్మా, ఆ పాయింట్ దగ్గర మనం ఆగుదాం తల్లి కాసేపు. ఇక్కడ అసలు అమ్మాయికి తన దేహం మీద తనకే అధికారం లేనప్పుడు భర్త కాని మరొకరికి ఎందుకు అధికారం ఇస్తుంది? అర్థమవుతుంది విషయం అండి. ఆమె దేహం మీద ఆమెకే అధికారం లేనప్పుడు వేరొకడికి ఎలా దారతత్వం చేస్తుంది? మోసపోయానండి, అంతా అతనికి దారాదత్తం చేసేసానండి. ఇంత సులభంగా ఈ మధ్యకాలంలో ఎలాంటివి వస్తున్నాయి అంటారండి. మనకు తెలుసు, సిటీలలో ఒక రూమ్స్ వచ్చాయి, ఓయో రూమ్స్ అని. విన్నారా? తెలుసండి ఎవరికైనా దాని గురించి ఐడియా ఉందండి? కాల్ సెంటర్లు, ఓయో రూములు, ఇవన్నీ ఎవరు పోతారు అక్కడికి? పెళ్ళైనటువంటి జంటలు పోయిన పరిస్థితులు ఉంటారు. ఏమండి? కాదండి, అంత సులభంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. 6వ తరగతిలో ఉన్నటువంటి ఒక అమ్మాయికి సెల్ ఫోను ఉండటాన్ని బట్టి నేను ఈ మధ్యకాలంలో కౌన్సిలింగ్స్ ఎక్కువ వింటూ ఉన్నాను. ఎందుకంటే మన ఆత్మీయులకు అందరికీ మనం ఎడ్యుకేట్ చేయాలి, మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి. మనకు కుటుంబాలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, సహవాసాలు, ఆ చోట్లకి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. మన మాటలు కూడా చాలా మంది దగ్గరికి చేరువయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అవన్నీ నేను విని నేర్చుకుంటూ ఉన్నప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్ అవన్నీ ఎట్లా ఉంటాయంటే, 6వ తరగతిలో చదువుతూ ఉన్నటువంటి కూతురు రాత్రి 10:30, 11 అయ్యేంత వరకు కూడా నిద్రపోలేదు. ఒకసారి నిద్రపోకుండా ఉంటే నాన్నకు డౌట్ వచ్చింది, ఈ టైం వరకు ఏంటి, ఏదో వెళ్తున్నట్టుంది రూమ్లో అని. పోతే నాన్న సడన్ గా వస్తున్నాడు, రూమ్లోకి వస్తున్నాడని తెలిసి సెల్ ఫోన్ చూస్తూ ఉన్నటువంటి ఆడకూతురు బిడ్డ 6వ తరగతి తెప్పల్లా ఆపేసి పడుకున్నట్టుగా యాక్షన్ చేస్తే, ఆ సెల్ పట్టుకొని చూస్తే నాన్న భయంకరంగా వేడిగా ఉందట. భయంకరమైన వేడిగా ఉంది. అంటే ఆ సెల్ చూస్తుంది. ఏం చూస్తుంది అని చెక్ చేస్తే అక్కడ చూడరాని అశ్లీలమైనటువంటి చూస్తుంది పాపం. 6వ తరగతిలో తీసుకెళ్ళి నాన్న జాగ్రత్తగా వాళ్ళ ఆవిడికి చెప్పాడు,
అమ్మకి చెప్పాడు, ఇదిగో ఇలా ఇది జరుగుతుందని. ఆ తర్వాత నుంచి చాలా జాగ్రత్తగా స్ట్రిక్ట్ చేసేసి సెల్ ఫోన్ ఇవ్వకుండా అన్నీ చేయకుండా ఉంటే పాప ఏం చేసిందంటేనండి, నేను కంప్యూటర్ నేర్చుకోవాలని ఉంది డాడీ మమ్మీ, ఇప్పుడంతా అదే కదా ట్రెండింగ్, నేను కంప్యూటర్ నేర్చుకోవాలి అని చెప్పేసి ఈ మధ్యకాలంలో కంప్యూటర్ సెంటర్స్ ఉంటాయి కదండి, నెట్ సెంటర్స్ అంటారు కదా, నెట్ సెంటర్కి వెళ్ళటం అండి మొదలుపెట్టింది. అక్కడ మరలా చూడటం మొదలుపెట్టి అట్నుంచి మగవాళ్ళతో పరిచయాలు ఏర్పాటు చేసుకొని చాటింగ్లు అవన్నీ వీటన్నిటితో ఇంటర్మీడియట్కి వచ్చే సమయానికే భయంకరంగా చెడిపోయింది బిడ్డ. అంటే అమ్మా నాన్నల కళ్ళు గప్పి మరి చెడిపోయిన పరిస్థితి. ఇక డిగ్రీకి వచ్చే సమయానికి ఏమైపోయింది అని అంటే 10 మంది జీవితంలో వాళ్ళు వాడుకోవటం, అమ్మాయిని వదిలేయటం, వీటన్నిటి మధ్య అమ్మాయి రోగగ్రస్తులాగా అయిపోయి సుఖరోగం వచ్చి చచ్చిపోయింది. అంటే ఒక్కసారి అంటే మనం అందుకే పిల్లలకు చెప్తూ అతిగారాభం అనేటటువంటి దానిలో భాగంగా ఇండివిజువాలిటీ అనేది ఇచ్చి మనం కరెక్ట్గా ఉన్నామంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, 10 మంది మధ్య సీక్రెస్ అనేది ఏమి ఉండకుండా మెయింటైన్ చేస్తాను. పిల్లలు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, నా సెల్లుకు లాక్ అనేది నేను చాలా కాలం వరకు పెట్టలేదండి. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఈ యోనో అనేటటువంటిది ఆ యాప్, తర్వాత వచ్చేసి ఈ ఫోన్పేలు, గూగుల్ పే ఇలాంటివన్నీ ఈ యాప్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకోవడాన్ని బట్టి బ్యాంకు వాళ్ళు చెప్పారు, సార్ కంపల్సరిగా మీరు లాక్ పెట్టుకోవాలని. నా లాక్ మా స్కూల్లో ఉన్న పిల్లలకి అందరూ తెలుసు, మా చర్చ్ మెంబర్లు ఉన్న పిల్లలకి అందరూ తెలుసు, అందరూ తెలుసు, ఈజీగా తీసేస్తారు. ఎవరైనా ఆ సీక్రెసీ అనేది మెయింటైన్ చేయకుండా మనం ఎవరికైనా ఇవ్వగలమా, మనం ఏం చేసామో ఏం చూసామో అనేటటువంటి చెప్పగలమా? లేదే. ప్రతి వాళ్ళకి ఇండివిజువల్ మొబైల్స్, ఇండివిజువల్ మీకు చిత్రం ఏంటి చెప్పమంటారండి, వాట్సప్ ఒక ఏముంటుందండి లాక్ తెలుసండి, ఫేస్బుక్ ఒక లాక్, ఇన్స్టాగ్రామ్కి ఒక లాక్. ఒక లాక్ కలిగి ఉన్నందుకే నేను ఎటు పడితే అటు నేను ఎక్కడ మర్చిపోతానని చెప్పేసి ఒక లాంగ్ నండి నా లాక్. అది ఒకదానికి స్క్రీన్ లాక్ ఒకటే, కూడా ప్రతి దానికి లాకులు పెడతారు, డేటాకు ఒక లాకు. ఇప్పుడు ఇవన్నీ వీళ్ళకి ఎట్లా గుర్తున్నాయి, ప్రతిదీ ఒక డిఫరెంట్ మళ్ళీ స్ట్రక్చర్ ప్యాటర్న్. ఈ మెమరీ పవర్ అంతా దానికే వాడిసేస్తున్నారు ఏంట్రా అనిపిస్తుంది నాకు. ఎందుకు అంత జీవితాలు అది సీక్రెసీ ఎందుకు కలిగి ఉండాలని చూస్తారు మనిషి? పొరపాటు చేసినప్పుడే. ఆదాం గారు ఎప్పుడు దాక్కున్నాడండి? ఆదాం గారు ఎప్పుడు దాక్కున్నాడు? పాపం చేశాక తప్పు చేశాడు కనుక చేసిన వాళ్ళు దాచుకోవాలని చూస్తారు. ఎప్పుడు చూసినా గుర్తుపెట్టుకోండి, మన పిల్లలు దారి తొలగిపోతున్నారు అని అంటే ఎట్లా ఉంటారంటే 10 మందిలో కలవాలనుకోరు, సమయం దొరికితే రూమ్కి వెళ్ళిపోవాలనుకుంటారు, సమయం దొరికితే సెల్లు పట్టుకోవాలని చూస్తారు. ఎవరితోనూ కలివిడిగా ఉండటం, 10 మందితో పాటు ఉండటం, నలుగురితో కలవిడిగా ఉండటం ఎప్పుడు చేయనటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడెప్పుడు మనం దగ్గర లేకుండా పోతామా, ఆ పోయిన పరిస్థితితో సంతోషం కనపడుతుంటుంది. మా డాడీ ఎప్పుడు వెళ్ళిపోతాడా అని ఎదురు చూస్తూ ఉంటారు, మా మమ్మీ ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి ఉందంటే పిల్లలు అదుపు తప్పుతున్నారని అర్థం. వాళ్ళు మనతోనే మమేకం అవటానికి, మనతోనే కలిసి ఉండటానికి, ఆ ప్రైవసీ అనేది ఒకటి లేకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారంటే మన పిల్లలు సేఫ్గా ఉంటున్నారని అర్థం. శక్యమైనంత వరకు కనీసం 10th క్లాస్ దాటేంత వరకైనా సెల్ ఫోన్ అనేది పిల్లలకు అందుబాటులో లేకుండా పెట్టడం చాలా ఉత్తమమైన పని. కానీ మనం ఏం చేస్తున్నాం, మనం ఏ అలవాటు చేసాం. అది ఆ పిల్లలకు అండి ఎన్ని ఫీచర్స్ వాళ్ళకు తెలుసున్నాయి దానిలో అంటే, ఎన్ని సెట్టింగ్స్, అబ్బో మనం ఎక్కడ పోవాలో. పిల్లలకు అంతేనండి, వాళ్ళు నేర్చుకునే తత్వం వాళ్ళకి. చిన్న ఇస్తే క్లూ ఇచ్చేసామంటే దాన్ని ఎక్కడ దాకైనా తీసుకెళ్ళిపోయేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు. ఆ జాగ్రత్తలు మనం వహించాలి. ఒక రెబెకమ్మ గారి విషయంలో ఒక సాక్ష్యం ఉన్నట్టు, అమ్మా నీ దేహం మీద నీకే అధికారం లేదా,
ఇది ఒక అయ్య చేతిలోకి వెళ్ళాల్సినటువంటి దేహం నాయన. దీన్ని ఎవడి పడితే వాడికి ఇవ్వద్దు, అన్యాక్రాంతం చేయొద్దు నాయన అని బిడ్డలకు నేర్పించాలి. ఆడబిడ్డకి. మరి మగబిడ్డకి ఏం నేర్పించాలి? మగబిడ్డకి ఏం నేర్పించాలండి? ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ప్రారంభ మగబిడ్డకి అలాగే వచనం నేర్పడకండి. మగబిడ్డకు చూడండి ఏమని నేర్పించాలో ఉందో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం ప్రారంభం. భర్తకే కాని భార్యకు తన దేహంపై 7వ అధికారం లేదు. అధ్యాయం ప్రారంభ వచనం తల్లి, ప్రారంభ మీరు వచనం. రాసిన వీటి విషయము స్త్రీని ముట్టుకుంట పురుషునికి మేలు. చూడండి, స్త్రీని అయినను ముట్టకుండుట చాలు తల్లి. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. ఒరే అమ్మాయిని నువ్వు పెళ్లి కాకుండానే, పెళ్లి చేసుకోకుండానే ఒక అమ్మాయిని నువ్వు తాకద్దు, ముట్టద్దు, అక్రమానికి తెగబడద్దు అని మగపిల్లలకు నేర్పించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు మగపిల్లవాడి పెంపకం విషయంలో మన దేశంలో ఒక పెద్ద పొరపాటు చేస్తున్నాం. ఏంటో చెప్పండి అది. మగాడు రా అంటారు. ఒక చిన్నోడిని చూశాను, బుడతన్ని, చిన్న బుడతన్ని చూశాను. వాడు మగాడినే ఏమన్నాడంటే నేను మగాడినే అన్నాడు. ఏంటి వాడు ఒక 4-5 ఏళ్ళు లేవండి వాడికి. నేను మగాడినే అన్నాడు. అంటే మగవాడు తీరగక చెడిపోతాడట. సామెత ఉంది కదండి, మగాడు తిరగక చెడిపోతాడట, ఆడదైతే చెడిపోతాయి. తిరిగి చెడిపోతాడు. అంటే తిరగాలి వాడు, మగవాడు తిరగాలి. వాడు ఎప్పుడు వచ్చినా వాడిని అడగరు. ఏమండి, ఏమి ఇచ్చినా వాడిని లెక్క అడగరు. వాడు ఏ టైంలోనైనా ఇంటికి రావచ్చు, ఏ టైంలో ఇంట్లోంచి పోవచ్చు, వాడు ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చోడు. వాడిని మాత్రం క్వశ్చన్ చెయ్యనటువంటి పరిస్థితి ఈరోజు అలా బలాద్దూరుగా వదిలిపెట్టేయటం వల్ల కదా ఈరోజు ఎంతమంది జీవితాలను నాశనం చేస్తున్నటువంటి వాళ్ళు లేరండి. మంచివాడిని నటించి నమ్మబలికి ముక్కుపచ్చలారనేటువంటి బిడ్డల జీవితాలని నాశనం చేస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు. అలాగే అంటే మంచిగా మాట్లాడే మన వాడు దురుద్దేశంలో కలిగి ఉండి మనతో మంచిగా మాట్లాడాలని ఉంటాడు, అది వాళ్ళు గ్రహించలేరు. ఆడబిడ్డకున్న వీక్నెస్ చెప్పమంటారా? ప్రేమగా మాట్లాడితే చాలండి, పడిపోతాయి. ఎవడైనా కావచ్చు, ప్రేమగా మాట్లాడి అదే ఆ ప్రేమ కొదువు కానికుండా చూసుకోవాలి. ఆడబిడ్డకి ప్రేమకు బానిస ఆడబిడ్డ. మగవాడు అంటే ఆమె వినికిడి ఎప్పుడు కూడా నిజంగా మీరు చాలా అందమైనటువంటి వాళ్ళు, చాలా మృదుమైనటువంటి వ్యక్తి, చాలా నాజుగ్గా ఉంటారనో లేకపోతే సౌందర్య రాసనో ఇంకా రకరకాల అట్లా అది వినాలని ఆశ. అందుకే నేను చెప్తూ ఉంటాను, వంట చేసిన తర్వాత ఒక రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉంటుందండి ఇంట్లో ఆడకూతురు. ఏంటా రిప్లై? ఎలా ఉంది అని అడుగుతాడు. రిప్లైలో మంచిగా ఉందో లేదో చెప్తాడని ఎంతకాడికి చెప్పకపోతే ఎట్లా ఉంది చెప్పరే అని అంట. అప్పుడు చాలా బాగా చేసావు కొంచెం అంటే చెప్పే కన్వీయింగ్ విషయంలో ఆమె కన్విన్స్ అవ్వాలి, అలా చెప్పగలగాలి. చాలా బాగా చేసావు కానీ కొంచెం ఉప్పు ఎక్కువైందబ్బా, కొంచెం తగ్గించుంటే ఎంత బాగుండదు, ఇంకా అదిరిపోయేది అంటే జాగ్రత్త పడుతుంది. నీ మొహంలో ఉంది అనే పరిస్థితిలో ఈరోజు భర్త ఉంటే రేపు పక్కనోడు ఎవడో ఒకడు అంటే ఏమైనా అనుభవించాలనుకున్నటువంటి వాడు ప్రేమగా మాట్లాడతాడు. ఇప్పుడు ఇంట్లో ఉండేవాడికి బయట వాడికి డిఫరెన్స్ ఏంటంటేనండి, జ్వరం వచ్చింది అనుకోండి, వాడు ఏం చెప్తాడంటే హాస్పిటల్కి వెళ్ళు, మెడిసిన్ తెచ్చుకో, జాగ్రత్తగా ఉండు, టైంకు తిను, టైంకు మందులు వేసుకో, టైంకు నిద్రపో,
పనులు ఎక్కువ చేయకు ఇది చెప్తాడు. భర్త ఏం చేస్తాడు తెలుసా అండి? వాడు మాట చెప్పడు. హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు, మెడిసిన్ తీసిస్తాడు, తిండి పెడతాడు, మెడిసిన్ ఏయిస్తాడు, రెస్ట్ తీసుకొనిస్తాడు. ఇవన్నీ వాడు చేస్తూ ఉన్నా కూడా కానీ మాట చెప్పాడు వాడు పక్కన పగవాడు. ఆ మాటకు పడిపోడు. అరే! ఇయన్నీ చేసేవాడు నా భర్త కదా అనే ఆలోచన చేయదు ఆమె. అందుకే పురుషుడికి ఏం తెలియాలి అంటే, అయ్యా భార్యకు ఇష్టమైనది ఏంటంటే అప్రిషియేషన్. అప్రిషియేషన్. పెద్దాయన విల్సన్ గారో ఏదో పేరండి ఆయన పేరు. పెళ్లి దగ్గర సందేశం భలేస్తారు. చాలా కామెడీగా చెప్తాడాయన. విన్నారా ఎవరన్నా? విల్సన్ గారు అది పెద్దాయన. చాలా పెద్దాయన. ఏజ్డ్ ఆయన. ఒక పెళ్లికి మెసేజ్ చెప్తున్నాడు. చెప్పేటప్పుడు భార్య అమ్మాయి పెళ్లి కూతురు పేరు రేఖ. నాయనా నువ్వు భవిష్యత్తులో నీ జీవితం బాగుండాలంటే, మంచిగా సాఫీగా సాగాలంటే రోజుకు ఒకసారైనా ఒక మాట చెప్పు అంటాడు. ఏమని అంటే, రేఖ నువ్వు కేక అని చెప్పు అంటాడు. అంటే నువ్వు బాగున్నావు, నువ్వు మంచిగా ఉన్నావు, అలాగే అందంగా ఉన్నావే అన్నటువంటి రీతిగా చెప్పు అని అంటాడు. అంటే ఎప్పటికీ నిజంగా అది కోరుకుంటారండి. ఇప్పుడు బట్టలు వేసుకుని ఎలా ఉంది అని అంటారు. ఆభరణాలు ధరించుకొని ఎలా ఉంది అని అంటారు. రెడీ అయ్యి ఎలా ఉంది అని అంటారు. వంట చేసి ఎలా ఉంది అంటారు. ముగ్గేసి ఎలా ఉంది అంటారు. అది తెలుసుకోవాలి. పురుషుడు అనేటటువంటి పిల్లలకు మగవాడికి వయసుకు వస్తున్నటువంటి మగవాడికి రే నీ జీవితంలో నీకు అమ్మాయి రాబోతుంది తెలుసా, దాని మెంటాలిటీ ఎట్లా ఉంటుంది తెలుసారా? ఇదిగో నేను ఆ స్టేజ్ నుంచి వచ్చాను కదా అని అమ్మ చెప్పాలి. అమ్మ చెప్పాలి. ముట్టద్దు. ముఖ్యంగా జాగ్రత్త. పెళ్లికి ముందు ముట్టడం అనేది జరగకూడదు. ఎందుకంటే స్త్రీ సాంగత్యం విషయంలో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా అండి? బైబిల్లో ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మాట చెప్తున్నాడు చూడండి. 4వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. వీరు అపవిత్రులను కానివారు, స్త్రీ సాంగత్యము ఎరుగని వారై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. ఇంకా వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. చూడండి, అబద్ధాలు ముఖ్యంగా వయసుకు వచ్చినటువంటి వాళ్ళు దేనికోసం వాడతారు తెలుసా అండి? అక్రమ సంబంధాలకు వాడతారు. వాడు ఎన్నెన్నో ఎంతమందినో వాడితో తిరిగేసి ఉంటాడు. వాడికి ఉన్నటువంటి క్యారెక్టర్ పోగొట్టుకుని ఉంటాడు. వాడికి ఉన్నటువంటి అసలు మీకు విషయం తెలుసో తెలీదు, ఒక తొలిగా పుట్టే బిడ్డ అండి ఏమని చెప్పబడిందండి బైబిల్లో? బల ప్రారంభం అని చెప్పబడింది. నిజంగా నీ బల ప్రారంభం నీకు దక్కిందా? ఒక పురుషుణ్ణి ఒకసారి ప్రశ్నించుకొని చూడ, ఆలోచన చేయాలి. కరెక్ట్గా వివాహం అయ్యేంత వరకు, వివాహమైన తర్వాత నా భార్యతో నేను కలిసేంత వరకు నా బల ప్రారంభం ఎక్కడ నేలపాలు కాకూడదని ఆలోచన ఎవడు చేస్తున్నాడు? అసలు ఇష్టం వచ్చినట్టుగా, అసలు దేవుడికి ఎప్పటికీ ఇష్టం కానిది అదే. వివాహం చేసుకున్న తర్వాత కూడా సంతానం కోసం రేతస్సును వాడనందుకు చంపిపడేశాడు దేవుడు. అలా ఏంటి ఈరోజు ఎంతమంది పురుషులు కావాల్సిందో, ఎక్కడెక్కడ నాశనం చేసుకుంటున్నారో ఎవరండి చెప్పేది? ఆ బిడ్డలకి మనం చెప్పాలి, మనం నేర్పించాలి. మగబిడ్డ తల్లిదండ్రులు చెప్పాల్సింది ఏంటంటే స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కావద్దు. అంటే ఏం అర్థం? పెళ్లి చేసుకోవద్దని కాదండోయ్. పెళ్లి చేసుకోవద్దని కాదు, అక్రమ సంబంధాల వైపుకు వెళ్ళొద్దు నాయన. దానికి ఒక్కసారి అలవాటు పడిన పరిస్థితులు ఉంటే బయటపడటం దాదాపు అసాధ్యం అన్నట్టుగానే ఉంటుందండి. ఆ రుచి అలాగుంటది. అందుకే మగబిడ్డకి నేర్పించాల్సింది అదే. మరి నీకు వివాహం అయ్యేంత వరకు వేరొక స్త్రీ నీ జీవితంలో నువ్వు ఎరిగి ఉండకూడదు. ఎవరన్నా దొరుకుతున్నారని అటోళ్ళు? అసలు ఎప్పుడైనా మన సంబంధాలు చూసేటప్పుడు
వాడికి ఇలాంటి అలవాట్లు ఉన్నాయా లేదా అని చూస్తారండి అబ్బాయికి. అమ్మాయి కలిగినటువంటి అమ్మ నాన్నలు ఆలోచన చేసి చెప్పండి. మన బిడ్డను పెళ్లికి ఇవ్వబోయేటటువంటి అబ్బాయికి లక్షణాలు ఉన్నాయని ఎప్పుడన్నా మనం చూస్తామా? ఏం చూస్తాం? చూడమన్నా గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా, గవర్నమెంట్ అందంగా జాబ్ ఉండాలా లేదా, గవర్నమెంట్ అందంగా జాబ్ ఉండాలా లేదా, ఆస్తి ఉందా లేదా, ఇల్లు ఉందా లేదా, ఇవే చూస్తున్నారు తప్ప వాడు ఆ పిల్లవాడు ఇలాంటి దుర్మార్గాలకు తెగబడుతున్నటువంటి వాడైతే, ఒక నిగ్రహం లేనోడైతే రేపు నా బిడ్డను ఎలా చూసుకోగలడు, ఎలా సంతోష పెట్టగలడు, ఎలా సుఖ పెట్టగలడు, ఎలా కలిసి ఉండగలడు వాడు జీవితాంతం? ఎప్పుడు ఆలోచన చేయట్లేదు. అమ్మాయి విషయంలో కూడా ఏం చూస్తున్నారు? అందంగా ఉందా లేదా చూస్తున్నారు, కులం అందా కాదని చూస్తున్నారు, పైసలు కరెక్ట్ గా ఇస్తున్నారా లేదా చూస్తారు తప్ప వీడి ముందు ఎట్లాగుంది జీవితం అని ఏమన్నా ఆలోచన చేసే వాళ్ళు ఉన్నారా? ఆడబిడ్డ విషయం ముందు దాన్ని చూడాలి. ఎందుకంటే అలాంటి వాటిని రుచి చూసినటువంటి వాళ్లకు మిగతావి ఏవి రుచించవు. బంధాలు గాని బాంధవ్యాలు గాని ఏవి రుచి తెలియదు. అందుకే ముందు జాగ్రత్త పడాలి. ఈవెన్ అబ్బాయికి కూడా చెప్పాలి, ఒరే నీ దేహం మీద నీకే అధికారం లేదు, వేరే దాని పరాయి స్త్రీ రొమ్ము నువ్వేలా కౌగులించుకోండు అంటాడు దేవుడు. నువ్వెందుకు రా పని చేస్తావు? దేవుడు 5వ అధ్యాయం అండి సామెతల గ్రంథంలో ఇవన్నీ చూస్తేనండి నిజంగా అద్భుతమైనటువంటి మాటలు చెప్తాడండి దేవుడు. చూద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో బిడ్డకి పెళ్ళిడికి వస్తున్నటువంటి మగబిడ్డకి ఇవన్నీ చెప్పాలి. పెళ్ళిడికి వస్తున్న మగబిడ్డకి కూడా చెప్పవలసినటువంటి విషయాలు ఇవేనండి. 15వ వచనం నుండి నేను చదువుతాను చూడండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం నుండి నేను చదువుతున్నాను చూడండి. నీ సొంత కొండలోని నీళ్లు తాగు, నీళ్లు పానం చేయి, నీ సొంత బావిలో ఉబుకు జలం తాగు, నీ ఊటలు బయటికి చెదిరిపోదగునా, వీధులలో అవి నీటి కాలువలుగా పారదగునా, అన్యులు నీతో కూడా వాటిని అనుభవించకుండా అవి నీకే ఉండవలను గదా. నీ ఊట దీవెననందును, నీ యవ్వన కాలపు భార్యందు సంతోషించు, ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుదువు, ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండు అంటాడు. అని వెంటనే ఏమన్నాడు తెలుసా? నా కుమారుడా, జార స్త్రీ యందు నీవేళ బద్ధుడవై ఉండు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగులించుకొందువు అంటాడు. ఎందుకు ఆ పని చేస్తావు? దేవుడు చెప్తున్న మాట ఇదే. దేవుడు చెప్పమన్న మాటలు పెళ్ళిడికి వచ్చిన మగవాడికి నేర్పించేవాళ్ళు ఎంతమంది అండి? ఇష్టం ఎట్లయినా తిరగని వాడికి ఒక పెళ్లి కాదు, 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళి చేసుకోవచ్చు. మళ్ళీ చిత్రం ఏంటి, 2 పెళ్ళిళ్ళు నువ్వు చేసుకున్నావు కదా నేను చేసుకున్నాను ఆడబిడ్డ అడ్డం జరిగింది అనుకోండి, అప్పుడు కూడా ఏమంటాడండి మగవాడు? అప్పుడు డైలాగు నేను మగాన్ని అని. మగవాడైతే అలా చేసుకోవాలని కొత్త నిబంధన ఎప్పుడు చెప్పిందా? ఏమండి, ఎంతమంది భార్యలు ఉండాలని చెప్పిందండి బైబిల్లో? కొత్త నిబంధన ఏం చెప్పిందండి? ఎవరికైనా, ఏ విశ్వాసకైనా. ఇది ఎలా చెప్పగలమని అంటే 7వ అధ్యాయం 2వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం, ఆయనను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి అక్కడ కొంచెం ఆగుదామండి. ప్రతివానికి సొంత భార్య ఉండవలెను. భార్యనా భార్యలునా? భార్య ఒకటే. మరి స్త్రీకి అయితే పురుషుడు ఒక పురుషుడు. అక్కడ చూడండి ఏముందో, ప్రతి స్త్రీకి సొంత భర్త. ఇక్కడ ఆగినా చాలండి బాబు. నీ జీవితంలో ఒక్క స్త్రీ వస్తే ఆ అమ్మాయి నీ భార్యగా జీవితాంతం ఉంటుంది. దట్స్ ఆల్. భార్య అయిన తర్వాత ముట్టరా బాబు. పెళ్లి చేసుకున్నంత వరకు నువ్వు మొట్టటం అనేది నీ జీవితంలో తెలియదు. అట్టి పెంపకం గొప్ప పెంపకం అండి. అలాగే భర్త నీ జీవితంలోనికి వాడు భర్త అయితేనే వాడికి నీ జీవితాన్ని అప్పగించు అని నేర్పించగలిగినటువంటి స్థితిలో కాపాడుకున్నటువంటి
పిల్లల్లో కలిగినటువంటి తల్లిదండ్రులు ఆడబిడ్డని వాళ్ళు గొప్ప తల్లిదండ్రులు. ఇది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిడ్డలకు నేర్పించాలి పిల్లరా. తర్వాత మరొక ఇష్యూ కూడా ఉంది. మెయిన్ నేను ప్రసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను, అవసరం విలువ. అది భార్య అవసరం ఎంత అని పిల్లలకు, మగ పిల్లలకి మనం కూర్చోబెట్టి ఏం చెప్పాలి అసలు? ఇప్పుడు దేవుడు ఏమన్నాడండి? సామెత గ్రంథం 18:22 చాలాసార్లు చదువుతున్న ప్రతిసారి తప్పుగా దాన్ని ఇంటర్ప్రిటైజ్ చేస్తూ ఉంటారు దైవజనులు. ఏముందండి అక్కడ? సామెత గ్రంథం 18:22 భార్య దొరికిన వానికి మేలు దొరికిను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము నొందినవాడు అని. దీన్ని చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే చాలా మంది, భార్య దొరికిన వానికి మేకు దొరికిను అని ఒకడు, తర్వాత తేలు దొరికిను అని ఒకడు, అనుగ్రహం దగ్గర ఆగ్రహం, యెహోవా వలన ఆగ్రహం నొందినవాడు అని చెప్తాడు. ఏంటి ఇవన్నీ? అసలు భార్య వల్ల మేలు ఏంటో కూర్చోబెట్టి పెళ్లి కాబోతున్న కొడుక్కి ఎంతమంది చెప్పారు? ఇక్కడ పెళ్ళైనటువంటి పురుషులు ఉన్నారు. అయ్యా నేను చెప్పండి ఒకసారి, జయరాజ్ గారు కావచ్చు, సురేష్ గారు కావచ్చు, ఇంకెవరైతే బ్రదర్స్ ఉన్నారో జాయిన్ అయినటువంటి వాళ్ళలో, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెళ్లికి ముందు కూర్చోబెట్టి, ఒరే భార్య అంటే ఇదిరా, ఇన్ని మేళ్ళు ఉన్నాయిరా భార్య వల్ల, కాబట్టి ఆ అమ్మాయి పట్ల జాగ్రత్తగా ఉన్నాయినా, నిబద్ధతగా ఉన్నాయినా, బాధ్యతగా ఉండి తండ్రి అని నేర్పించిన వాళ్ళు, నేర్పించి పెళ్లి చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెప్పారా మీ వాళ్ళు ఎవరన్నా? చెప్పలేదు అన్నగారు. నాకు చెప్పలేదండి, మీకు చెప్పలేదు. ఏదో చేసేస్తున్నారు, తోసేస్తున్నారు, చేసేస్తున్నారు, తోసేస్తున్నారు. అసలు పోనీ ఈ చెప్దామని, ఇలాంటివి ఏంటో చెప్దామని చెప్పి దైవజనుడు ఎప్పుడైనా పెళ్లి సమయంలో మైక్ ఇవ్వమంటే మైకు ఇవ్వరు. వాళ్ళ మైకాల్లో వాళ్ళు ఉంటారు తప్ప మైక్ ఇవ్వరు. పోనీ తర్వాత కుదురుగా ఏదన్నా తెలుసుకుందాం, నేర్చుకుందామని నేర్పిద్దాం పిల్లలకని అస్సలు అనుకోరు. పెళ్ళైన తర్వాత ఏం చేస్తారండి? బంధువులు 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 ఇళ్ళకి పిలిపించుకుంటూ ఉండటం, అక్కడికక్కడికక్కడికి పిలిపించుకుంటూ ఉంటాం. పోనీ పిలిపించేవాడని చెప్తాడేంటి? మనమే చెప్పం సొంత వాళ్ళం, వాళ్ళు ఏం చెప్తారండి అసలు? పెళ్ళి అయిన తర్వాతనే చెప్తారా? పోనీ ఏంట్రా భార్య అంటే ఏంటండి? కొడుకు చెప్పరు. అట్లాగే భర్త అంటే ఏంటో చెప్పగలుగుతున్నట్ట చెప్పి అన్ని నేర్పించి, వంట ఒకటి నేర్పించడం కాదండి బాబు. వంట నేర్పించడము, కుట్లు అల్లికలు నేర్పించడము, లేకపోతే ఇల్లు శుభ్రపరచడం నేర్పించడము, బట్టలు వాషింగ్ మిషన్లో వేయటం, దాన్ని తీసి ఆరేయటం, ఐరన్ చేయటం, వీటన్నింటికంటే అసలు శిశలు చెప్పాలి. నీ జీవితంలో భర్త ఎంతటోడో తెలుసు, పిచ్చిదానా అని. అదే మనం తర్వాత నేర్చుకునేటటువంటి పాఠం ఏంటంటే, భర్త వలన భార్యకు కలిగే మేలేంటి, భార్య వలన భర్తకు కలిగే మేలేంటి, ఈ తెలిస్తే ఈ పిచ్చి శాస్త్రం లేదు. ఏమండి? అది తెలుసుకోవటానికి వచ్చే వారం వరకు మనం ఆగాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి వాటిలో ముఖ్యమైనటువంటి పాయింట్, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయంలో వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన వాసన ఉంటుంది. ఆ వాసన వివాహం తర్వాతే వాళ్ళు రుచి చూడాలి. దేవుడు ఆ సిస్టమ్ పెట్టాడండి, దేహాల్లో ఆ సిస్టమ్ పెట్టాడు. ఇప్పుడు ఎంతవరకు ఉన్న కొంతమంది చూడండి, మంచి బంధాలుగా ఉన్నటువంటి వాళ్ళు, భర్త కొన్ని కారణాలను బట్టి దూరంగా ఉన్నాడు అనుకోండి, అమ్మాయి ఎప్పుడు ఏమనుకుంటూ ఉంటుంది? మా ఆయన ఉంటే బాగుండు, మా ఆయన వస్తే బాగుండు, మా ఆయన దగ్గర నేను వెళ్తే బాగుండు అనిపిస్తుంటది. ఎందుకు అనుకుంటున్నారు? ఆ వాసన లేదు, దూరం అయిందని. అట్లాగే భార్యకు దూరంగా ఉన్నటువంటి వాడు కూడా ఎలా అనుకుంటాడంటే, అరే మా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోవాలి, మా ఆవిడని తెచ్చేసుకోవాలి, మా ఆవిడ నా దగ్గర ఉండాలి, దగ్గర ఉండాలి. ఎందుకంటే ఆ వాసన లేదు చుట్టుపక్కల ఎవరి దగ్గర. దాంట్లో మనం అట్లా ఎప్పుడైతే బంధించేస్తామో అప్పుడు ఆ తర్వాత ఏదన్నా కాస్తాం, గట్టిగా నిలబడడానికి అవకాశం ఉంది ప్రియులారా. వాటి దేహం పురుషుని దేహం పురుషునిది కాదు, నీ భార్యది అని నేర్పించాలి మనం. అలాగే స్త్రీ దేహం నీదే కానప్పుడు ఇంకొకడికి ఎట్లా ఇస్తావు? నీ భర్తదది.
అప్పటిదాకా దాచుకో, కాచుకో అని అబ్బాయికి అమ్మాయికి నేర్పించగలిగినటువంటి తల్లిదండ్రులు గొప్ప విజేతలు. ఇది మనం నేర్చుకున్నాం ఇప్పటిదాకా ఈ మెలకువ. వచ్చే వారం రోజున భార్య వలన భర్తకు మేలు ఏంటో, భర్త వలన భార్యకు మేలు ఏంటో పరిశుద్ధ గ్రంథం వెలుగులో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు ఏ ఒక్కరూ నశించుకోవటం నాకు ఇష్టం లేదని చెప్పటమే కాదు, ఏం చేస్తే నశించుకోకుండా ఉండగలరో ప్రాక్టికల్ గా నేర్పించగలిగిన సమర్థుడు దేవుడు. ఇలాంటి విషయాలు మనకు మన పితరులు చెప్పరు, మనం చదువుకుంటున్నటువంటి చదువులు చెప్పరు, ఒక్క దేవుడు మాత్రం చెప్పగలిగాడు. ఎందుకంటే ఆయన ప్రేమించినంతగా మనల్ని ఎవ్వరూ ప్రేమించలేరు. కాబట్టి ఆయన ప్రేమ నిత్యము ఇటువంటి మెలకువల ద్వారా వెల్లడి చేస్తూ మరలా ఆయన ప్రేమకు మనల్ని అందరినీ పాత్రలు చేసినందుకు దేవాదేవునికి నిండు మనసుతో కృతజ్ఞతా స్తోత్రాలు నేను చెల్లిస్తూ ఇటువంటి సందేశాలని జాగ్రత్తగా మరలా మనం విని నెమరు వేసుకొని మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన పిల్లలకు మనం నేర్పిస్తూ, మనం నేర్చుకుంటూ 10 మందికి కూడా ఈ మెలకులు అందించడానికి సిద్ధపడాలని ప్రేమతో నేను మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి